హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 6లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. మీలో గనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు వెయిట్ వచ్చేసి 61.05 అనమాట. 100 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. వెయిట్ లాస్ కాదండి, ఈరోజు వెయిట్ గెయిన్ అయితే అయ్యానమాట. అప్పుడప్పుడు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. వెయిట్ గెయిన్ అయింది ఎందుకు చూపిస్తున్నాను అనంటే, కొంతమంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాము అనుకుంటారు. అలా కాదండి. మనం వెయిట్ లాస్ జర్నీలో కూడా వెయిట్ గెయిన్ అవుతాం, వెయిట్ లాస్ అవుతాం అనమాట. 2 జరుగుతాయి. ఇలా వెయిట్ గెయిన్ అయినప్పుడు వరీ అవ్వకుండా మన డైట్‌ని మనం చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటామనమాట. సో, ఎవరు వరీ అవ్వకుండా వెయిట్ లాస్ జర్నీని స్టాప్ చేయకుండా మీరు స్ట్రిక్ట్‌గా తగ్గాలి అనుకుంటే మాత్రం మీ జర్నీ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి నేను రాగి జావ అయితే తీసుకోబోతున్నానండి. ఇదిగోండి, ఇక్కడైతే ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకొని అందులోకి ఒక 2½ స్పూన్స్ దాకా అయితే రాగి పిండి వేసి లంప్స్ ఏమీ లేకుండా విస్కర్‌తో మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు నార్మల్‌గా పిండిని కొంచెం వాటర్‌లో వేసి మొత్తం కలిపి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడైనా వేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా వేసి పెట్టినా గానీ మంచిగా ఉడుకుతుందనమాట. ఇది దగ్గర దగ్గర నాకు ఉడకడానికి 15 మినిట్స్ టైం అయితే పట్టింది. ఎందుకనంటే నేను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిచ్చాననమాట. అందుకని చెప్పేసి 15 మినిట్స్ టైం పట్టింది. మనం ఫాస్ట్‌గా కూడా ఉడికిచ్చొద్దండి. ఎందుకంటే రాగులు కొంచెం కుక్ అవ్వాలి కదా! సో, లో ఫ్లేమ్‌లోనే మనం బాయిల్ చేసుకోవాలనమాట. ఇంక ఈలోపైతే పక్కన మజ్జిగ అయితే చేసుకుంటున్నాను. ఇది నాకు, మా వారికి ఇద్దరికి చేస్తున్నానండి. అందుకే అంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. నేనైతే ఎక్కువ శాతం డైరెక్ట్‌గా రాగి జావలో పెరుగు వేసేసి తింటూ ఉంటాను. ఇప్పుడేంటి అనంటే కొంచెం మజ్జిగలాగా చేసి కొంచెం పల్చగా తాగాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం పెరుగు తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి మజ్జిగ అయితే రెడీ చేసుకుంటున్నాను. మజ్జిగలాగైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు కర్డ్ కావాలంటే కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం కర్డే వేసుకుంటాను. ఈరోజు మాత్రం మజ్జిగ అయితే వేసుకుంటున్నాననమాట. నేను జావ మరుగుతున్నప్పుడే అందులోకి నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా జావతో పాటు నేనైతే ఫ్రూట్ కూడా తీసుకోవాలి అనుకున్నాను. సో, ఫ్రూట్‌లోకొచ్చేసి ఇక్కడ జామకాయ అయితే కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్. జామకాయ అయితే ఎంత బావుందంటే అంత బావుందండి. స్వీట్‌గా ఉంది. తినే అప్పుడు కూడా భలే అనిపిస్తుందనమాట. ఇక్కడ నేను కట్ చేసి పెట్టే ఫ్రూట్స్ వచ్చేసి నాకు, మా వారికి ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్‌లో అయితే ఫ్రూట్స్ పెడుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఓన్లీ హాఫ్ జామకాయ మాత్రమే కట్ చేశాను. హాఫ్ మాత్రం పక్కన బౌల్‌లో పెట్టాననమాట. అలాగే హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు కట్ చేస్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక హాఫ్ అయితే మా పాపకు బాక్స్‌లో పెట్టాను. సో, ఒక హాఫ్ వచ్చేసరికి ఇక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే తీసుకుంటున్నాం. ఓన్లీ రాగి జావ కాకుండా ఇంకా ఇక్కడ ఫ్రూట్ కూడా తీసుకుంటున్నాం. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకైతే విటమిన్స్, మినరల్స్ మంచిగా లభిస్తాయి. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో వచ్చేసి మనకి లో క్యాలరీస్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిదనమాట. మీరు రెడ్ తింటానంటే పింక్ కూడా తెచ్చుకోవచ్చు. మా పాప పింక్ తినట్లేదు. అందుకని చెప్పేసి నేను వైట్ తీసుకొస్తున్నాను. లేదనంటే నేను పింక్ తెచ్చుకునేదాన్ని. ఈ జామకాయ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ లభిస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందండి. ఇంకా ప్రోటీన్ గూడా ఉంటుందనమాట. ఇంకా ఈ ఫ్రూట్స్ కట్ చేసేలోపు రాగి జావ అయితే మరిగిపోయింది. సో, నేనైతే దాన్ని ఫ్యాన్ కింద త్వరగా చల్లార్చి మజ్జిగ రెడీ చేసుకున్నాం కదా! ఆ మజ్జిగ అయితే వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఈ కన్సిస్టెన్సీ చేసుకున్నాననమాట. మీరు ఇంకా తిక్కుగా కావాలంటే తిక్కుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే నాకు తాగేలాగా ఉండాలి అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. ముందే చెప్తున్నానండి. ఇక్కడున్న ఫ్రూట్స్ వచ్చేసి ఇద్దరికి షేరింగ్ అనమాట. ఒక్కరే అయితే ఆ రాగి జావ తాగడానికే ఎక్కువైపోయింది. ఈ ఫ్రూట్స్ తినాలి అనంటే ఇంకా ఎక్కువైద్దనమాట. ఇక్కడ ఏంటి అనంటే నేను మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా ఫ్రూట్ తినాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఒకేసారిగా పెట్టుకున్నాను. ఫైనల్‌గా కొన్ని పంకిన్ సీడ్స్ అయితే పైనుంచి రాగి జావలో వేసుకున్నానండి. పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి జింక్ లభిస్తుందనమాట.
అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా డ్రై ఫ్రూట్స్ మనం రోజు కొన్ని కన్జ్యూమ్ చేస్తే మన హెల్త్‌కి అయితే మంచిదనమాట. అది స్మూతీస్ రూపంలో గానీ, లేదు అనంటే మీరు రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని తినడం గానీ, లేదా నానబెట్టుకొని తినడం గానీ, ఎలా అయినా ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ దాకా అయినా మనం పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే మన హెల్త్‌కి మంచిది. చియా సీడ్స్ కూడా మనం పర్ డే వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవచ్చనమాట. ఇంకా తర్వాత లంచ్‌లోకొచ్చేసి ఈరోజు నేను బ్రోకలీతో పప్పు చేయబోతున్నానండి. ఈ పప్పు వచ్చేసి ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. నార్మల్‌గా మనం బ్రోకలీ ఫ్రై చేస్తే మనకి కొంచెం చేదుంటుంది గదా! ఇప్పుడేంటి అనంటే అలా లేదండి అస్సలు. పప్పు మీరు మంచిగా ట్రై చేయొచ్చు. ఇదిగోండి బ్రోకలీ అయితే మంచిగా ఫ్రెష్‌గా ఉందనమాట. మీరు గూడా ట్రై చేయండి. నేను ఇదివరకు ఒక్కసారి ట్రై చేశాను. ఇప్పుడు ఒకసారయితే మళ్ళీ చేస్తున్నాననమాట. ఈ పప్పు చేసినప్పుడు ఎప్పుడు నేను వీడియోలో చూపించలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకొని మా వారితో నేను బయటకి వెళ్ళి వచ్చినాక బట్టలు ఆరేస్తున్నాను. బట్టలు ఇప్పుడు ఆరేయలేదంటే మాత్రం ఇంకా ఈవినింగ్ లోపు అసలు ఆరవనమాట. అందుకని చెప్పేసి ముందు బట్టలు ఆరేసేసి తర్వాత వంట మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఈ ముందు బట్టలైతే ఆరేస్తున్నాననమాట. మా వారైతే పీజీకెళ్దాం నడువు ఒకసారి పీజీ చూసేసొద్దాము అని చెప్పేసనంటే ఇంకా తనతో పాటు వెళ్ళాను. ఒక్కొక్కసారి మార్నింగ్ స్కూల్స్‌కి వెళ్తుంటాను. లేదంటే ఆఫ్టర్‌నూన్ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకెళ్ళి తర్వాత స్కూల్‌కి వెళ్ళి పాపని తీసుకొని వస్తూ ఉంటామనమాట. ఇంకా తనతో పాటు నేను గూడా వెళ్తాను స్కూల్‌కి. ఎందుకంటే డ్యాడీస్ కంటే మమ్మీసే టీచర్స్‌ని డౌట్స్ ఎక్కువ అడుగుతారు గదా! సేమ్ మా ఇంట్లో కూడా అంతే అండి. మా వారైతే అడగరనమాట. నేనే అడుగుతాను టీచర్స్‌ని ఎలా చదువుతుంది? ఏంటి? ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ చేయాలా? అని చెప్పేసి నేనే క్వెషన్స్ అడుగుతూ ఉంటాను టీచర్స్‌ని. తనని నేను వెళ్ళనప్పుడు అడిగి రావా నువ్వు? ఎలా రాసింది ఎగ్జాము? లేదంటే ఏం చెప్పారు అని అడుగు అనంటే, లేదు నీకు కావాలంటే నువ్వు రా నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా మీ హస్బెండ్స్? మా వారైతే కొంచెం షై అనమాట. తనైతే అడగరు. నన్నే అడగమంటారు. నేనే వెళ్ళి అడుగుతాననమాట టీచర్స్‌ని. ఇదిగోండి ఇంకా ఈరోజైతే బ్లాంకెట్స్ ప్రోగ్రామ్ గూడా పెట్టుకున్నాను. అందుకని జెప్పేసి కొంచెం ఎక్కువ బట్టలున్నాయి. అన్నీ ఆరేసేసరికి అసలు దండాలు నిండిపోయినియి. స్టాండ్ నిండిపోయింది. గోడ గూడా నిండిపోయిందనమాట. అయితే మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే అండి, ప్లే లిస్ట్ ఉందండి నా ఛానెల్‌లో. ప్లే లిస్ట్‌లోకెళ్ళి మీరు వెయిట్ లాస్ జర్నీ 1, 2 అలాగే 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ, 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ ఇలా వెయిట్ లాస్ జర్నీస్ అయితే ఉన్నాయి. ఒకసారి కావాలంటే చెకౌట్ చేయండి. మీకు గనుక నచ్చితే అవి కూడా వీడియోస్ అయితే ఫాలో అయిపోయి మీరు వెయిట్ లాస్ జర్నీ అయితే చేయొచ్చనమాట. ఇంకా బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది. ఇంట్లోకొచ్చేసి వంట చేసేస్తున్నాను. వంట ఈజీయే అండి. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీ అయిపోతుందనమాట. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. తర్వాత ఇదిగోండి బ్రోకలీనైతే ఫస్ట్ నేనేం చేశాను అంటే కొంచెం హాట్ వాటర్‌లో బాయిల్ చేశాననమాట పసుపు వేసి. ఎందుకంటే ఏమైనా పురుగు మందులు ఉంటే గానీ పోవద్దని చెప్పేసి ముందు కొద్దిగా హాట్ వాటర్‌లో బాయిల్ చేశాననమాట. తర్వాత పప్పు కుక్కర్‌లో అయితే కడిగేసి పెడుతున్నాను. ఈ కుక్కర్‌ని చూస్తున్నారు గదా! ఎంత బాగా వాడుతున్నానంటే అంత బాగా వాడుతున్నాను. ప్రతిరోజు వాడేస్తున్నాను దాన్నైతే. బ్రోకలీ వచ్చేసి నేను పప్పు కంటే గూడా ఫ్రై లేపోతే బ్రోకలీ, పన్నీర్ అలా చేస్తూ ఉంటాననమాట. ఈ రోజైతే మాత్రం పప్పులో వేసి చేద్దాము అని జెప్పేసి పప్పే ప్లాన్ చేసేసాను. మా వారికి ముందే చెప్పాను బ్రోకలీ పప్పు చేస్తాను నువ్వు తినాలి అని జెప్పేసి. ఇవి థైరాయిడ్ ఇష్యూ ఉన్నవాళ్ళు మేము తినము. ఇది గూడా మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ దానికి సంబంధించిందే కాబట్టి మీరు తినను అనంటే దీన్నైతే ఇగ్నోర్ చేసి వేరే ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏ ఇష్యూ లేదనంటే మంచిగా ఒకసారి ఈ పప్పు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. చాలా యమ్మీగా ఉంది. ఇక్కడైతే నేను 3 పప్పులు తీసుకున్నానండి. కందిపప్పు, పెసరపప్పు అలాగే కొంచెం శనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రోకలీనైతే హాట్ వాటర్‌లో నుంచి తీసి డైరెక్ట్‌గా పప్పులో అయితే వేసేస్తున్నాను. ఎందుకనంటే ఒకసారి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తే మంచిగా మళ్ళీ బాయిల్ అవుతుందనమాట బ్రోకలీ. అది త్వరగా ఉడికిపోతుంది గూడా అండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం గూడా లేదు. పప్పు ఉడికేటప్పుడే మనం ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే ఒక్క టమాటో గూడా వేసుకుంటున్నానండి. సో దట్ మనకి బ్రోకలీలో ఉన్న చేదనేది తెలియకుండా ఉంటదనమాట. చేదంటే
చేదేం కాదండి. కొంచెం పచ్చిగా తింటే ఏంటనంటే కొంచెం పచ్చి పచ్చిగా ఏదైనా వెజిటబుల్ తిన్నప్పుడు ఎలా ఉంటది, అలా ఉంటదనమాట. అది గూడా లేకుండా ఉండడం కోసం నేను ఒక టమాటో వేసుకున్నాను, కొంచెం చింతపండు వేసుకున్నాను, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి ఇంకా కుక్కర్ మీదయితే మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీదయితే పెట్టేసానండి. నాకు ఈ కుక్కర్‌లో వచ్చేసి ఒక 4 విజిల్స్‌కి పప్పయితే మంచిగా ఉడికిపోతుంది. ఆ విజిల్ వచ్చేసి ఇందూస్ వాలిది విజిల్ అండి. నాకు ఆ విజిల్ మంచిగా సెట్ అయిందనమాట. అందుకని చెప్పేసి అదే విజిల్ అయితే పెట్టి వాడుతున్నాను. ఇంకా తర్వాత పోపుకి కూడా నేనిక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇంకా ఈ పప్పు ఉడికేలోపు అయితే ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసేస్తున్నాను. అందరు ఆడవాళ్ళకి తెలిసిందే గదండీ! అసలు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటే పని వస్తూనే ఉంటదనమాట. మనమే అయిపోయింది మన పని అని జెప్పి కూర్చున్నామంటే పని అయిపోయినట్టు. అవ్వలేదు అని జెప్పి చేస్తానే ఉంటే, కదిలిస్తానే ఉంటే ఏదో ఒక పనొస్తానే ఉంటది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌వి, మన లంచ్ ప్రిపరేషన్‌వి ఆఫ్టర్‌నూనే కడిగేసానంటే, ఇంకా సాయంత్రం నాకు ఈజీ అయిపోద్దనమాట. లేదు అవి గూడా సింక్‌లో పెట్టేసి ఉంచానంటే, ఇంకా నైట్ లోపు ఫుల్ ఎక్కువైపోతాయి. అప్పుడు బాగా టైం పడతదనమాట. నాకెక్కువ గిన్నెలున్నప్పుడు నేనేం చేస్తాను అంటే, మా చెల్లికి కానీ, మా మమ్మీకి కానీ, మా అత్తయ్యకి కానీ వీడియో కాల్ చేసి, వీడియో కాల్ మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తూ గిన్నెలు తోమేస్తాననమాట. లేదు అనంటే మా పాపకి ఏదో ఒకటి వర్క్ షీట్స్ ఇచ్చేసి, "నువ్వు ఇది ఫినిష్ చెయ్యి. ఇక్కడే నీకు డౌటొస్తే నన్నడుగు" అని చెప్పేసి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనని చదివిస్తూ గిన్నెలు తోమేస్తాను. అలా అయినా చేస్తాను, ఇలా అయినా ఫోన్‌లో అయినా టైమ్ పాస్ చేస్తూ గిన్నెలైతే వాష్ చేసేస్తాను. ఇంకా పప్పయితే మంచిగా ఉడికిపోయిందండి. తర్వాత మగ్‌లో ఎక్కువైపోయినియనమాట స్పూన్స్ అవి. ఇంకా అవైతే సర్దేస్తున్నానిక్కడ మొత్తం. అయితే ఇక్కడ మీకు రౌండ్‌ది కనిపిస్తుంది కదండీ! స్పూన్స్ పెట్టుకునేది. ఒకవేళ మీరు డీమార్ట్‌కి వెళ్తే గనక అది తీసుకోండండి. చాలా హెల్ప్ అవుతుంది. అంటే స్పూన్స్ ఎక్కువగా పడుతున్నాయి. అలాగే మంచిగా మనం ఎటు కావాలంటే అటు దాన్ని రొటేట్ చేసుకోవచ్చనమాట. అదొచ్చేసి 99 రూపీసో ఏమో అనుకుంటా. రీజనబుల్ అండి. చాలా బావుంది కూడా. వర్తీ అనమాట. కావాలి అనంటే మీరు కూడా తీసుకోండి. అదిగోండి ఇంకా కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాతయితే మూత తీసేసి, ఇంక నేను ఇక్కడ పప్పు గుత్తితో పప్పయితే మెదిపేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీంట్లో ఉప్పు, కారం వేసేసాను కాబట్టి, ఇంకా ఇప్పుడైతే వేయననమాట. ఒకవేళ సాల్ట్ గనక తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈ కుక్కర్‌లో వచ్చేసి రైస్ వండితే నాకు, మా పాపకి, అలాగే మా వారికి ముగ్గురికి ప్రాపర్‌గా సరిపోద్దండి. ఇంకా నేనైతే అప్పుడప్పుడు రైస్ ఈ కుక్కర్‌లోనే వండేస్తూ ఉంటున్నాను ఈ మధ్య అయితే. ఇంకా ఇక్కడ కర్రీకైతే పోపు పెట్టుకుంటున్నాను. అంటే దాల్‌కి మనం తడక వేయాలి గదా! ఇంకా దానికోసమైతే పోపు పెట్టేసుకుంటున్నానిక్కడ. ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేశాను. పసుపు మనం పప్పు ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేనైతే పప్పు మొత్తం ఇంకా పోపులోకైతే వేసేస్తున్నాను. బ్రోకలీ వేయడం వల్ల ఏంటంటే బాగా చిక్కగా వచ్చిందండి పప్పు. ఇంకా పోపులో పప్పంతా వేయగానే మూత పెట్టేసాను. ఇంకా కుక్కర్‌లో కూడా కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఇంకా ఏమన్నట్టు కడిగినట్టు చేసేసి, ఆ వాటర్ కూడా పప్పులోకైతే వేసి కొంచెం పల్చగా అయితే చేశాననమాట. సో దట్ రైస్‌లో మనం కలుపుకోవడానికి బావుంటది అని చెప్పేసి. పప్పు ట్రై చేయండండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. బ్రోకలీ కూడా చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి పప్పులో ప్రోటీన్ ఉంటుంది. కార్బ్స్ ఉంటాయి. అలాగే మనం రైస్ తీసుకుంటున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా మంచిగా లభిస్తాయి. డైట్ చేయడం అంటే మనం కార్బోహైడ్రేట్స్ కంప్లీట్‌గా కట్ డౌన్ చేసేసి చేయడం కాదండి. ఎందుకంటే తర్వాత కూడా మనం అదే ఫుడ్ తింటాము. అదైతే దృష్టిలో పెట్టుకొని మనకి ఏమైతే అవైలబుల్‌గా ఉన్నాయో వాటితోనే డైట్ చేస్తూ మనం వెయిట్ లాస్ అయితే తర్వాత మనకంత ప్రాబ్లమ్ అయితే రాదనమాట. కొందరు ఓన్లీ జ్యూస్ ఫాస్టింగ్ చేస్తారు. కొందరు ఓన్లీ స్మూదీ ఫాస్టింగ్ చేస్తారు. అలా అస్సలు చేయొద్దండి. మనం ఏమైతే తింటామో అవే తింటూ మనం ఎంత ఎక్కువగా తిని వెయిట్ గెయిన్ అయ్యామో అంత తక్కువగా తింటూ వెయిట్ లాస్ అయితే అవ్వాలనమాట. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయితే అవుతాము. అయితే పప్పు ఎక్కువగా ఉంది కదండీ! ఇంకా పప్పులు ఎక్కువగా ఉన్నప్పుడైతే మనం చపాతీస్ చేసుకుంటే చాలా బావుంటది. అందుకని జెప్పేసి ఈరోజు చపాతీ ప్లాన్ జేశాను. ఇదైతే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంటుంది గదా! ఆశీర్వాద్‌ది అదే అండి. నేను నార్మల్‌గా నేను పట్టించిందయితే కాదు. తీసుకునే అప్పుడే గోధుమ పిండి దాంట్లో రాగులు, ఓట్స్ ఇవన్నీ కలిపింది ఆశీర్వాద్‌ది ఒక ఆట దొరుకుతుందనమాట. అదైతే తీసుకున్నాను నేను.
ఇక్కడ నేను పట్టిస్తున్నాను గానీ, నాకంత సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. మన ఊర్లో పట్టినట్టుగా స్మూత్‌గా పట్టట్లేదు. ఇక్కడ కొంచెం బరక బరకగా పడుతున్నారు. నేను మళ్ళీ దాన్ని వచ్చి జల్లెడ పడితే అంతా వేస్ట్ అయిపోతుందనే ఫీలింగొస్తుంది. అందుకని చెప్పేసి ఇంక నేను నార్మల్‌గా మల్టీగ్రెయిన్ ఆట ఆశీర్వాద్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆశీర్వాద్ ఆట వచ్చేసి కొద్దిగా బావుంటదనమాట. సాఫ్ట్‌గా వస్తాయి చపాతీస్. అందుకని చెప్పేసి నేనైతే అదే వాడతాను. ఇప్పటి నుంచో ఇప్పుడే కాదండి. నా పెళ్ళికి ముందు నుంచి కూడా మా మమ్మీ అదే వాడేవారు. ఇంకిప్పుడు నేను కూడా అదే వాడుతున్నాననమాట. మిక్సింగ్ బౌల్స్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. బావున్నాయి. కాకపోతే ఏంటనంటే బాగా స్ట్రాంగ్‌గా అయితే, హెవీగా అయితే ఉండవు. అలాగ ఉండకపోవడమే మేలని నేననుకుంటున్నాను. ఎందుకనంటే ఒకవేళ పొరపాటుగా పైనుంచి కింద కాలు మీద గానీ ఎక్కడైనా పడిందంటే మాత్రం బాగా గట్టిగా దెబ్బ తగులుతుందనమాట. ఈ మిక్సింగ్ బౌల్ వచ్చేసి కొంచెం పల్చగానే ఉంది కాబట్టి అంత మనకి కింద పడ్డా గానీ, మన కాలు మీద పడ్డా గానీ ఏమీ అవ్వదు. ఒకవేళ మనం బాగా గట్టివి కొనుక్కుంటే, మందంగా ఉన్నయి కొనుక్కుంటే కొంచెం కాలు మీద పడ్డా గానీ, మన కాలు కట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఇంకా ఈరోజు చపాతీలో నేను బీట్రూట్ వేద్దామా? లేపోతే క్యారెట్ రసం వేద్దామా? అని ఆలోచించాను గానీ, లేదులే ఇప్పుడు ఇంకా ఓన్లీ ప్లెయిన్ చపాతీసే చేసేద్దాము. మా వారు గూడా తింటా అన్నారనమాట చపాతీ. అందుకని చెప్పేసి ప్లెయిన్‌గానే చేస్తున్నాను. అయితే పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేశాను కదా! మళ్ళీ పైనుంచయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నానండి. జస్ట్ ఈ బ్రష్ ఉంది కదా! దాంతో కొద్దిగా అప్లై చేస్తే చపాతీస్ అయితే మంచిగా పొంగుతున్నాయనమాట. చూడండి. ఈ పిండేంటంటే మల్టీగ్రెయిన్ పిండయినా సరే మంచిగా వస్తాయి చపాతీలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీరు గనక ఇది ట్రై చేయకపోయుంటే ఈ ఆట అయితే ట్రై చేయండి. ఇది నేను వాడుతున్నాను గాబట్టి చెప్తున్నాను. ఇంకా అన్ని చపాతీస్ అయితే చేసేసాననమాట. ఎన్ని గావాలో అన్నే చేశానండి. ఎక్కువైతే చేయలేదు. ఓన్లీ 6 చపాతీస్ అనుకున్నాను. సో, 6 చపాతీస్ మాత్రమే చేశాననమాట. అందరికీ 2, 2 అనమాట. మా పాపకు కూడా 2 చపాతీస్. ఇంకా నైట్ డిన్నర్‌లోకి అన్నం తినొద్దు మనం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో, రైస్ వండలేదు. దీంతో పాటు పప్పు కొద్దిగా పెట్టుకొని తింటే సరిపోతుందనమాట నైట్ డిన్నర్‌కి. అయితే చపాతీస్ తింటే వెయిట్ లాస్ అవుతాము అని జెప్పేసి 5, 6 చపాతీలు లేదా 4 చపాతీలు ఇలా తింటే వెయిట్ లాస్ అయితే అస్సలు అవ్వమండి. మనకి దీంట్లో గూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోవాలి. చపాతీస్ తినడం వల్ల ఏంటి అనంటే మనకి ఆహ్, కొద్దిగా స్లోగా డైజెషన్ అవుతుందని జెప్పేసి చపాతీస్ తినమంటారు గానీ, ఎక్కువ ఎక్కువ చపాతీస్ తినేసి వెయిట్ లాస్ అవ్వట్లేదు నేను చపాతీస్ తిన్నా గానీ అనంటే అది కాదనమాట. కొద్దిగా మనం కంట్రోల్డ్‌గా తింటే త్వరగా అయితే వెయిట్ లాస్ అవుతాము. ఇంకా బెడ్ టైమ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నానండి. బెడ్ టైమ్ డీటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి ఈరోజైతే పచ్చి పసుపు ఉంటుంది గదా! పసుపు కొమ్మయితే కొనుక్కొచ్చుకున్నాననమాట. సో, ఆ పచ్చి పసుపు అలాగే దాంట్లోకొచ్చేసి కొద్దిగా జీరా అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ పచ్చి పసుపు కానీ, నార్మల్ పసుపు గానీ మనం తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికైతే హెల్ప్ చేస్తుందనమాట. సో, ఈరోజైతే ఇదనమాట డీటాక్స్ డ్రింక్ నైట్ టైమ్. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.